అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం నగరానికి చెందిన తలారి సురేష్ తను కష్టపడుతూనే ఒకవైపు ఐఐటి ర్యాంక్ సాధించి మరోవైపు డిఎస్సిలో జిల్లాకు ఫస్ట్ ర్యాంకు, స్టేట్లో సెకండ్ ర్యాంక్ సాధించడం చూడొచ్చు. అతను నివాసం ఉంటున్నటువంటి ఇంట్లోకి వెళ్ళి ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా సురేష్ చిన్నప్పటి నుంచి తన పడ్డ కష్టాలను ఒకవైపు ఎదుర్కొంటూనే, ఎందుకంటే తన తల్లి తన పిన్ని అయితే ఏకంగా పెళ్లి కూడా చేసుకోకుండా అతని చదువుల కోసం టైలరింగ్ చేస్తూ కూడా కష్టపడినటువంటి నేపథ్యం ఈ ఇంట్లోనే నివాసం ఉంటారు. అయినా అతను ఈరోజు డిఎస్సిలో ఈ రకంగా ర్యాంక్ సాధించడం వల్ల అయితే వారి సంతోషానికి అసలు పట్ట పగ్గాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లోనే అబ్బాయి చెప్తున్నది ఏం చెప్తాడు, అబ్బాయి ఏం చెప్తాడు, ఆ కుటుంబ సభ్యులు ఏం చెప్తారు, వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సక్సెస్ అయ్యారు, మీ చదువు కానీ ఇలాంటి మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు? నా పేరు తలారి సురేష్ సార్. నేను చిన్నప్పుడు మా నాన్న చనిపోయాడు మా స్కూల్లో ఉన్నప్పుడే. సో మా అమ్మ మా పిన్నమ్మ వాళ్ళు కొద్దిగా కష్టపడి బాగా ఇబ్బందిగా ఉండేది. సో మా అమ్మ వాచ్మెన్గా చేసేది స్కూల్లో. తర్వాత మా పిన్నమ్మ వాళ్ళు టైలరింగ్ చేసి కొద్దిగా కష్టపడి నన్ను చదివించారు సార్. నన్ను, మా చెల్లిని, మా పిన్నమ్మ కూతుర్ని. సో ముందు నుంచి అకాడమిక్స్లో నాకు మంచి మార్క్స్ వచ్చాయి సార్. 10th వరకు కూడా మంచి మార్క్స్, టాప్ ర్యాంక్లో ఉంది. సో 10thలో కూడా 553 వచ్చాయి సార్. సో తర్వాత ఇంటర్ ఇక్కడే దూరం ఎందుకొని ఇక్కడే నారాయణ కాలేజ్లో జాయిన్ అయ్యాను సార్, కాజానగర్. అక్కడ కూడా స్కోర్ మంచిది వచ్చింది ఇంటర్ ఐపీలో 956 దాకా. సో తర్వాత ఐఐటి ఎగ్జామ్ రాశాను అడ్వాన్స్. దాంట్లో కూడా మంచి స్కోరే వచ్చింది సార్, 13,000 సంథింగ్. ఓబీసీ ర్యాంక్ కింద ఐఐటి కాన్పూర్లో సీట్ వచ్చింది సార్, డిగ్రీ సీటు, బీఎస్సీ ఆనర్స్ ఫిజిక్స్లో. సో అప్పుడు అమౌంట్ లేకున్నా కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని బ్యాంక్లో లోన్ తీసుకొని వెళ్ళా సార్ చదువుకోవడానికి అక్కడ. సో అక్కడ కంప్లీట్ అవుతూనే తమిళనాడుకి వెళ్ళా సార్. అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో తమిళనాడులో ఒక 3 years వర్క్ చేశాను సార్. అదే టైంలో కొద్దిగా కరోనా రావడము, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావడము, దానివల్ల నేను అక్కడ ఉండలేకపోయా, కొద్దిగా ఇబ్బంది అయింది అక్కడ. అదే టైంలో మా చెల్లి కూడా, అంటే మా పిన్నమ్మ కూతురు కూడా జాబ్ వచ్చింది SGT 2018లో. సో నేను కూడా ఫ్యామిలీకి దగ్గర ఉంటే బాగుంటుంది, ఇక్కడే చేసుకుందాము అని ఆలోచనతో అక్కడ మానేసి ఇక్కడ వచ్చి ఫస్ట్ బీఈడి జాయిన్ అయ్యా సార్. SKUలో బీఈడి జాయిన్ అయ్యా 2020 సెప్టెంబర్. ఆ టైంలో కరోనా ఉండింది అప్పుడు జాయిన్ అయ్యా. 22 సెప్టెంబర్కి అయిపోయింది సార్ మాది ప్రోగ్రాము. వెంటనే డిఎస్సి అన్నారు, కానీ కుదరలేదు సార్. అంటే ప్రిపరేషన్లోనే ఉన్నా, నేనైతే కంటిన్యూస్గా ప్రిపరేషన్లోనే ఉన్నా. 2025లో డిఎస్సి రావడం జరిగింది. టెట్ స్కోర్ కూడా మంచిదే వచ్చింది సార్. టెట్ స్కోర్ 127 వచ్చింది 150కి ఫిజికల్ సైన్స్. సో ఛాన్స్ ఉంది, బాగా కష్టపడితే డిఎస్సి వస్తుందని అదే మోటివేషన్తో చదివా సార్ ఈ 2-3 years. దానికి మా పిన్నమ్మ వాళ్ళు అప్పుడు ట్యూషన్లో చెప్తుంటే వాళ్ళకి వీళ్ళకి చిన్నగా, సో ఖర్చులకి దానికోసం. కానీ మెయిన్గా సపోర్ట్ అయితే మా పిన్నమ్మ వాళ్ళు, మా అక్క, మా అమ్మ అప్పుడే కరోనా టైంలో చనిపోయింది సార్. దానివల్ల మా పిన్నమ్మ వాళ్ళు, మా అక్క, మా చెల్లి వీళ్ళు కొద్దిగా ఫైనాన్షియల్ అన్ని రకాలుగా కొద్దిగా సపోర్ట్ చేశారు. తర్వాత డిఎస్సి రావడము, డిఎస్సిలో కూడా తక్కువ టైం ఉన్నా కూడా ఆల్రెడీ ముందు నుంచి రివిజన్ అంతా జరుగుతుంది కాబట్టి అంత ఇబ్బంది కాలేదు సార్, స్మూత్గానే అయిపోయింది. డిఎస్సిలో ఎస్ఏ ఫిజికల్ సైన్స్లో మార్క్స్ వచ్చేసి 87.95 వచ్చాయి సార్. స్టేట్ సెకండ్ ర్యాంకు, డిస్ట్రిక్ట్లో అయితే టాప్ ర్యాంకు వచ్చింది సార్. అదే టీజీటీ ఫిజికల్ సైన్స్ కూడా మంచి స్కోర్ వచ్చింది సార్. జోన్ 4లో ఫస్ట్ ర్యాంకు, స్టేట్లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్. సో దానివల్ల మొన్ననే వెరిఫికేషన్ కూడా అయిపోయింది సార్, అంతా అయిపోయింది. ఇంకో 1 week 10 daysలో అంతా పోస్టింగ్ కూడా ఇస్తారు అని అంటున్నారు సార్ న్యూస్. సో దానికోసం వెయిటింగ్ సార్. అంటే ఇప్పుడు ఈ రకంగా మీరు సక్సెస్ అయ్యారు, ఇంత పెద్ద సక్సెస్ అయినటువంటి నేపథ్యం, ఈ తండ్రి చిన్నప్పుడే చనిపోయినటువంటి నేపథ్యం, తల్లి కూడా తర్వాత చనిపోయారు, ఏం చెప్తారని? ఎందుకంటే జనరేషన్ ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతుంది, మాకు తల్లిదండ్రులు ఇచ్చేయలేదు అని చెప్తున్నటువంటి అయితే నా స్టోరీలో నేను మోరల్ తీసుకునేదంటే, స్ట్రగుల్స్ వస్తుంటాయి సార్ లైఫ్లో, చాలా స్ట్రగుల్స్ వస్తాయి. కానీ నువ్వు గివప్ ఇవ్వకూడదు. ఏదో విధంగా కష్టపడుతూ ఉంటే నీకు డెస్టినీ అంటారు, గాడ్ అంటారు, దారి చూపిస్తూ ఉంటాడు లైఫ్లో. సో మీ క్లోజ్ ఉన్న వాళ్ళని సపోర్ట్ తీసుకోండి, వాళ్ళు ఎప్పుడు మీ మంచి కోసమే ఉంటారు. అలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకోండి, అంటే ఎప్పుడు వదులుకోవద్దండి. సో
ప్రాసెస్ని నమ్మితే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారని నా లైఫ్లో నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను సార్. నేను అది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా. సో ఇప్పుడున్న జనరేషన్ కూడా షార్ట్కట్గా కాదు, లాంగ్ గేమ్ పేషెన్స్ చాలా పే చేస్తుంది. అంటే ఇప్పుడు జనరేషన్కి కొంతమందికి పేషెన్స్ తక్కువ ఉంటుంది, కానీ వాళ్ళు కూడా పేషెన్స్ హార్డ్ వర్క్ నమ్మితే తప్పకుండా సక్సెస్ అవుతారు అని నేను భావిస్తున్నా సార్. అలాగా ఉంటే మంచిది అని నేను అంటున్నాను సార్. అంటే మీరు ఇంటర్ తర్వాత మంచి ర్యాంక్ సాధించారు, కాన్పూర్లో తమిళనాడులో వెళ్ళి ఇక్కడ మీరు సక్సెస్ అయ్యారు. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం అది మల్టిపుల్ రీజన్స్ సార్. ఒకటి కరోనా వల్ల అక్కడ చాలా ఇబ్బంది అయింది సార్ నాకు. అక్కడ ఇన్స్టిట్యూట్స్ మూతపడ్డం, స్టూడెంట్స్ ఆన్లైన్ కోచింగ్ జరుగుతుండే కానీ బాగా ఫుడ్కి కానీ అన్నిటికీ ప్రాబ్లం ఫేస్ చేశా. కరెక్ట్గా అదే టైంకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ అయ్యాయి. నేను ఒకటే సపోర్ట్ సార్, అంటే మా ఫ్యామిలీ, మా పిన్నమ్మ, మా అమ్మలో అందరికీ నేను ఒక్కడనే అబ్బాయిని మా ఇంట్లో. కొద్దిగా మోరల్ సపోర్ట్గా ఉంటుంది. మా అమ్మకు కూడా హెల్త్ అప్పుడు డిటీరియేట్ అయింది. దానివల్ల నాకు చాలా ఇంపాక్ట్ అయింది. అంటే అమౌంట్ ఎంత ఉన్నా కూడా మనం దగ్గరుండి వాళ్ళని సరిగ్గా చూసుకోలేకపోతే, మనం దగ్గర ఉండకుండా చూసుకోలేకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనమే సఫర్ అవుతాం సార్ లైఫ్ లాంగ్. అది నేను అనిపించింది సార్ మా అమ్మ చనిపోయినప్పుడు. ఇలా అయితే కాదు, దగ్గర ఉంటే కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది అనే ఆలోచనతో నేను ఇక్కడికి రావడం జరిగింది సార్. అలాగా తర్వాత ఇది ఎందుకు ఎంచుకున్నానంటే డిఎస్సి గ్రూప్స్కి ట్రై చేద్దాం అనుకున్నా సార్. మా ఫ్రెండ్స్ అందరూ గ్రూప్స్ కూడా ట్రై చెయ్యి బాగుంటుంది అన్నారు. నేను చూశాను, కొద్దిగా కష్టపడి ఎఫర్ట్ పెడితే ఛాన్స్ ఉంది సార్. కానీ టీచింగ్ కూడా నాకు ప్యాషన్, ఆల్రెడీ నేను అదే ఫీల్డ్లో ఉన్నా, టీచింగ్ కూడా బాగుంటుంది అని ఈ సైడ్కి రావడం జరిగింది సార్. ఇట్లా బీఈడీ చేసి డిఎస్సి. కానీ ఫ్యూచర్లో ఛాన్స్ వస్తే అన్ని రకాలుగా, అంటే ఇంట్లో ఏదో విధంగా సమ్ హాలిడేస్, ఈవినింగ్ టైమ్స్ అట్లా టైం కేటాయించుకొని గ్రూప్స్కి కూడా ట్రై చేయాలని అనుకుంటున్నాను సార్ ఫ్యూచర్లో. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది అయితే మాత్రం సక్సెస్ అయినటువంటి, బ్యాక్ ఎండ్లో మాత్రం మీరు చాలా సమస్యలు పడినట్టు. అవును సార్. ఇప్పుడు సక్సెస్ అయితే ఏది అంత ఈజీగా రాదు, ఖచ్చితంగా ఎవరైనా కూడా నెక్స్ట్ జనరేషన్ కష్టపడండి అని చెప్తారు. అవును సార్. కొద్దిగా పెయిన్ అనిపించిన అప్పుడప్పుడు పేషెన్స్తో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. మనం అనుకున్న దాంట్లో కాకుండా ఆ పేషెన్స్, ఆ ఎక్స్పీరియన్స్, ఆ హార్డ్ వర్క్ వేరే చోటన్నా యూజ్ అవుతుంది. కాబట్టి బీ పేషెంట్, బీ హార్డ్ వర్కింగ్, ట్రస్ట్ ద ప్రాసెస్ అంటా సార్. నేనైతే ప్రాసెస్ని ట్రస్ట్, రిజల్ట్ కాకుండా ప్రాసెస్ని ట్రస్ట్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనం పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఆటోమేటిక్గా షో అవుతుంది అని నేను ఫీల్ అవుతాను సార్. యంగర్ జనరేషన్ కూడా అదే ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అని. చిన్నప్పుడే మీ నాన్న చనిపోయారు, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి అమ్మ చనిపోయారు. అమ్మ వాచ్మెన్గా పనిచేస్తూ కూడా మిమ్మల్ని చదివించారు. మీ పిన్ని, మీ అమ్మ ఏం చేసేవారు? మా పిన్ని టైలరింగ్ చేసేది సార్. నేను ఇంటర్ వరకు డిగ్రీలో ఉన్నప్పుడు కూడా మాకు అమౌంట్ అవసరమైతే మా పిన్ని టైలరింగ్ చేసేది. మా అమ్మ ఇక్కడ వాచ్మెన్గానే చేసేది సార్. నేను డిగ్రీలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా ఫైనాన్షియల్గా నేను ఎడ్యుకేషన్కి లోన్ తీసుకున్నా కూడా అవసరం ఖర్చులకి వీళ్ళు బాగా ఇబ్బందిగానే ఉండేది సార్. ఒక పక్క ఫ్యామిలీని రన్ చేస్తా, ఒక పక్క మా ఎడ్యుకేషన్కి కూడా సపోర్ట్ చేస్తా. చాలా ఇబ్బందిగా గడిచింది జీవితం, ఎడ్యుకేషన్ ప్రాసెస్ మొత్తం. కానీ ఎక్కడా హోప్ వదలలేదు, వాళ్ళు వదలలేదు నా మీద. నేను కూడా వాళ్ళు ఇచ్చిన హోప్ని, వాళ్ళకి అంటే వాళ్ళు చూపించిన కాన్ఫిడెన్స్ని అది నేను నిలబెట్టుకునే ట్రై చేశాను సార్ కంటిన్యూస్గా. మీ అబ్బాయి, మీ అక్క కొడుకు, ఇప్పుడు మీరు కష్టపడి మీరు ఒకవైపు టైలరింగ్ చేస్తూ చదివించినట్టు ఈరోజు మీ అబ్బాయి సక్సెస్ అయ్యాడు, ఏం చెప్తారు? చిన్నప్పటి నుంచి వాడు బాగా కష్టపడినాడు అసలు. వాడు అనుకున్న లైఫ్ ఇది కాదు, కానీ మా కోసమని వాడు వాడివన్నీ త్యాగం చేసేసి వాడు ఎక్కడో ఉండాల్సినాడు. ఆ మెంటల్ ప్రెజర్ అంతా మా మీదనే వాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ కూడా ఇంకా రీసెంట్గా చనిపోయింది. నాకనేకి ఇంకా నా గురించే వాడు, నాకు ఎవరు లేరు మా ఇంట్లో కూడా. ఇప్పుడు ఎవరు లేరు, నేను మ్యారీడ్ అయినా కానీ నేను కొంచెం కష్టపడి వాడిని ఎట్లా ఒకట్లా అప్పులు చేసైనా ఎట్లయినా కానీ లోన్ పెట్టైనా కానీ వాని మీద నమ్మకంతో వాడిని చదివించిన ఐఐటి. మాట అంటే వానికి ఐఐటి పోయే కూడా లేదు, కానీ 6 లక్షలు అప్పు చేసినాం. 6 లక్షలు బ్యాంక్ లోన్ మాకు ఇచ్చింది, ఏం లేదు కాబట్టి 6 లక్షలతో వాడు బాగా కష్టపడి చదువుకున్నాడు. దాంట్లో కొంచెం సక్సెస్ అయినాడు. ఇంకా ముందుకు పోయేకి కొంచెం ఇబ్బంది అయింది మాకు. ఇంకా వాడు క్యాంపస్ సెలక్షన్లో వచ్చి వాడు 6 లక్షలు తీర్చాలా, ఇంకా మాకు తీర్చే కూడా మాకు లేదు, మాకింటికి జరిగే కూడా లేదు. కాబట్టి వానివన్నీ వదిలేసి ఇంకా ఇక్కడికి పిలుచుకున్నాం. దానికి కొంచెం నాదే తప్పు, నాదే. ఎందుకంటే వాడు పై చదువులకి పోలేకపోయినాడు మాతో నుంచే, మా ఫ్యామిలీతో నుంచే. అందుకని నేనేం చెప్తానంటే ఇది ఇప్పుడు సపోర్ట్ ఉంది. డిఎస్సి అనేది వానికి కాదు, డిఎస్సి వానికి సపోర్ట్ ఇచ్చేసి ఇప్పుడు ఫ్యూచర్కి ఏదన్నా కానీ వాడు ప్లాన్ చేసుకొని ఇప్పటి నుంచైనా ఏదైనా సాధించాలని కోరుకుంటాను నేను. వాని గోల్ వాడు సాధించాల అంతే.
వాడు గ్రూప్స్ అంటున్నాడు. ఆ గ్రూప్స్ కానీ ఈ డిఎల్ కానీ జేఎల్ కానీ ఏదన్నా కానీ వాని గోల్ వాడు సాధించాలి. ఇది మా వరకు వాడు తెచ్చినాడు, మా కోసం తెచ్చినాడు. అందుకని నేను అది అనుకుంటాను అంతే. అంటే చాలామంది పిల్లలు అసలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి మీ అబ్బాయి మీ మాట విని ఇంత చదువులో రాణించడం కావచ్చు, ఉద్యోగాలు సాధించడం, దీన్ని ఎలా చూస్తారు అసలు? నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరు తల్లిదండ్రులు ఇట్లే కోరుకుంటారు, అందరి పిల్లలు కూడా ఇట్లే ఉండాలని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. పిల్లలకు కూడా ఇట్లే చెప్తాను. తల్లిదండ్రులు కనీసం వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో తెలీదు, పిల్లలు బాగా హ్యాపీగా ఉంటేనే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. రేపు పొద్దున వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు కూడా స్ఫూర్తి అవుతారు. అట్లనే నేను అనుకుంటాను అంతే. అట్లా పిల్లలందరూ కూడా వాళ్ళ గురించి కాదు, వాళ్ళ అమ్మల గురించి, వాళ్ళ అమ్మలు ఏంది చెప్తే అదేం అల్లానే అట్లనేం లేదు. వాళ్ళకు కూడా రేపు పొద్దున వాళ్ళు కూడా తల్లిదండ్రులు అవుతారు. అప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ పిల్లలకి వాళ్ళు మోడల్ అవుతారు అంతే. అట్లా అనుకొని పిల్లలందరూ వాళ్ళ అమ్మలు చెప్పినట్లు అయినల్లా, పిల్లల మాటలు కూడా తల్లిదండ్రులు కూడా వినల్లా, వాళ్ళు ఏం చెప్తారో అది అని. కానీ మాకు అది లేదు కాబట్టి నేను ఇంకా మా పిల్లోని మాట నేను వినలేకపోయినాను అంతే. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. డిఎస్సిలో వాడు ర్యాంక్ తెచ్చుకున్నాడు అంటే, ఇట్లా పరిస్థితుల్లో కూడా మనకు వచ్చింది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది మొత్తం ఏదైతే మాత్రం అనంతపూర్ నగరంలో ఉన్నటువంటి తలారి సురేష్ చెందినట్టు ఏదైతే ఉందో అతను ఐఐటీలో ర్యాంక్ సాధించి మరీ తన కుటుంబం ముఖ్యంగా ఏదైతే ఉందో మొదటి నుంచి తన కుటుంబం తనకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి నేపథ్యం. అమ్మ ఒకవైపు వాచ్మెన్గా పనిచేస్తూ మరోవైపు పిన్ని ఆమె పెళ్లి చేసుకోకుండా కూడా అబ్బాయి కోసం తపన పడినటువంటి నేపథ్యంలో అబ్బాయి ఏదైతే ఉందో ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలని ఒకవైపు తలంపు చేసి ఇక్కడ డిఎస్సిలో ఏదైతే ఉందో జిల్లాలో ఫస్ట్ ర్యాంకు, స్టేట్లో సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి నేపథ్యం. ఎందుకంటే అతను చెప్తున్నది ఒకటే, యంగ్స్టర్స్ ఎవరైనా కూడా చేసుకుంటూ, ఎందుకంటే కష్టం అనేది నిరంతరం ఉండదు. కష్టపడి చదువు విషయంలో వచ్చి ఇతరత్ర ఏదైనా చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా అల్టిమేట్గా సక్సెస్ అనేది ఖచ్చితంగా అందుతుంది. కాబట్టి ఎవరు ఆశలు అయితే వదులుకోవద్దు, ఖచ్చితంగా పోరాలి. ముఖ్యంగా తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని వారు అనుకున్న ఆశయాలు సాధించాలంటే మాత్రం మంచి నడవడికతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సురేష్ చెప్తున్నటువంటి నేపథ్యంలో సురేష్ తల్లి పిన్నమ్మ అయితే మాత్రం తను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి మేము కష్టపడి చదివించాం. ముఖ్యంగా అతని గోల్ ఇది కాదు, కాకపోయినప్పటికీ మా కుటుంబం కోసం ఆ అబ్బాయి ఈరోజు కష్టపడి డిఎస్సి జాబ్ సాధించాడు. కానీ కాకపోతే తను అనుకున్నది దీన్ని సపోర్ట్గా చేసుకొని తను అనుకున్నది సాధించేందుకు ఆయనకు ఎప్పుడు మేము సహకారం అందిస్తాము అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.